హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజ్ అక్షర క్యాంపస్ ముందు బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకులు నిరసన చేపట్టారు. విద్యార్థులు 40% ఫీజులు కట్టినా తర్వాత కూడా మిగతా ఫీజులు కూడా చెల్లించాలంటూ శ్రీ చైతన్య యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. ఫీజు కట్టని విద్యార్థులకు పనిష్మెంట్ కింద కిచెన్లోకి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. దాంతో అందరి ముందు కూర్చోబెట్టి తమను అవమానిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఫీజు కట్టడానికి ఇంకా సమయం ఉన్నా ఒకేసారి కట్టాలని వేధిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. విడతల వారీగా ఫీజు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీ చైతన్య యాజమాన్య తీరుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. మాదాపూర్లో ఉన్న క్యాంపస్కి మేము బీఆర్ఎస్వి టీం అందరం వచ్చినామండి. మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు విద్యార్థులకి ఫీజు కట్టకపోతే వాళ్ళు ఆల్రెడీ 40% కట్టినా సరే రిమైనింగ్ 60% ఫీజు కట్టకపోతే వాళ్ళని తీసుకెళ్లి కిచెన్లో కూర్చోబెడుతున్నారంట. అది కూడా ఒక 40-50 మంది ముందు కూర్చోబెడితే ఆ పిల్లోడు రేపు ఏమైనా అయితే ఎవరు దానికి బాధ్యత? ఇది ఒకటే కాలేజ్ కాదు, ఇంకా 4-5 కాలేజ్లో కూడా పేర్లు వచ్చినాయి మాకు. ఇప్పుడు మేము అందరం కలిసి ఆ విద్యార్థిని పిలిచి అడిగితే అవునన్నా మాకు ఇలాంటి ఎన్నో అనుమానాలు మాకు రెగ్యులర్గా అయితేనే ఉన్నాయి, మాకు కనీసం ఫుడ్ కూడా పెడతలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఒకవేళ కాలేజ్ మేనేజ్మెంట్కి ఫీజు పిల్లోడు కట్టకపోతే ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరికి వెళ్ళగా టీసీ తీసుకోవాలి. ఖచ్చితంగా అప్పుడు ఆపుకోండి టీసీ. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఎగ్జామ్స్ కింద ఆపుతారు. దీనివల్ల చదువుకున్నట్టు చదవాడు, ఎగ్జామ్స్ రాయాడు. పేద విద్యార్థుల తల్లిదండ్రులు అందరు మంచి కాలేజీలో చదవాలని చెప్పి ఎవరైనా కోరుకుంటారు. దానికి కష్టపడి అంతో ఎంతో 50,000 తెచ్చి శ్రీచైతన్య కాలేజీలో కడితే ఇంకొక రిమైనింగ్ కట్టమంటే ఆ తండ్రి ఏమైపోవాలి, కొడుకు అందరి ముందు అవమాన పడితే వాడు ఏమైపోవాలి? వాడు డైరెక్ట్ చెప్తున్న స్టూడెంట్, అన్న నేను ఇట్లనే ఉంటే నేను ఏమవుతానో నాకే తెలియదు అన్న, మా మమ్మీ డాడీ చూసి అడిగితే అన్న మాకేం సంబంధం లేదని చెప్పి క్యాంపస్ మేనేజ్మెంట్ అడుగుతున్నారు. ఇదే ఇట్లుంటే మాత్రం మేము ఇంకెన్నో కాలేజీలు ఆపాల్సి వస్తుంది.